ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖం నల్లబడుతోంది. అదేంది నరేంద్ర మోడీ ముఖం నల్లబడడం ఏందని పరిశాన్ కాకుర్రి. ఈ వీడియో చూడండి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి క్యాంపెయిన్. దేశవ్యాప్తంగా ఏదైతే ఓట్ చోర్ దాని మీద క్యాంపెయిన్ ఇంకా కొంచెం స్పీడప్ చేసిర్రు. బీహార్ ఎలక్షన్‌కి ముందు రాహుల్ గాంధీ దాని మీద ప్రజెంటేషన్‌లు ఇచ్చిర్రు. ఇప్పుడు కేడర్ కూడా రంగంలోకి దిగింది. ఓట్ చోర్, గద్దీ చోర్ అని చెప్పి ఎక్కడ నరేంద్ర మోడీ ఫోటోలు కనబడితే అక్కడ నరేంద్ర మోడీ ఫోటోల మీద నల్ల రంగు పూస్తా ఉన్నారు. అట్లాగే పోయి బీజేపీ ఓట్ చోర్ చేస్తా ఉన్నదని చెప్పేసి ఏకంగా కొన్ని చోట్ల ఎలక్షన్ కమిషన్ ఆఫీసులు రాష్ట్రాల్లో ఉన్న వాటి కాడ పోయి కూడా వీళ్ళు పెయింట్లు వేసేసారు, బ్లాక్ కలర్ పూస్తా ఉన్నారు. అంటే బీహార్ ఎలక్షన్ తర్వాత వీళ్ళు ఇంకా కొంచెం గట్టిగా ఈ ఓట్ చోర్ అనే దాన్ని తీసుకుపోతా ఉన్నారు. బీహార్లో ఓట్ చోరీ జరిగింది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మిగతా రాష్ట్రాల్లో కూడా అట్లాంటి పరిస్థితులు జరుగుతాయని చెప్పి దానికి దేశవ్యాప్తంగా కొన్ని కమిటీలను వేసి ఒక్కో రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి దానికి సంబంధించి కొత్త కమిటీలు కూడా వేసారు. కమిటీలు వేసి ఒక్కొక్కరికి ఒక్కో రాష్ట్రం బాధ్యతలు అప్పచెప్పారు. దాని మీద మన తెలంగాణలో కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లనే దేశవ్యాప్తంగా కూడా ఈ ఓట్ చోర్, గద్దీ చోర్ అనే క్యాంపెయిన్ కంప్లీట్గా ఒక ఉద్యమం మోడ్లో చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఇగో ఇట్లా నరేంద్ర మోడీ ఫోటోలకి ఎక్కడ కనబడితే అక్కడ నల్ల రంగు పూసేస్తా ఉన్నారు.